ఆమేన్. పరిశుద్ధ స్లేవ మార్గము. పీఠమునకు ముందు వేడుకొనని చెప్పము. నా రక్షకుడా, యూదులు మిమ్ము హత్య చేయుటకు తీసుకుని పోయినప్పుడు మా మీద ప్రేమ వలన మీరు నడిచితిరి. నేడు మీతో పయనించి మీ పాటలను స్మరణ చేసుకొని మా జీవితములను చక్కపరుచుకునడానికి మీ చెంతకు వచ్చిన మమ్ములను అనుగ్రహించండి. మా పాప జీవితం ద్వారా మేము పోయినందుకు మేము దుఃఖించున్నాము. మమ్ము మీ అనుగ్రహంతో నింపండి ప్రభు. పవిత్ర జీవితము ద్వారా మీ కరుణ నిరంతరము అనుభవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఓ కరుణామయ్య, మీ తల్లి అయిన మరియమాత ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాసి చెంది ప్రేమ మేరా దాసులను రక్షించెను. మొదటి స్థలము యేసు ప్రభు మరణశిక్ష పరిశుద్ధ స్లేవ చేత లోకం రక్షించితిరి. ముండ్ల కిరీటము మోపి ప్రభువును అవమానపరిచిన పిదప శిలువ మీద మరణం పొందుటకు పిలాతునిచే అన్యాయంగా తీర్పు విధింపబడుటకు గురించి ధ్యానించుదుంగాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండను విధించిన వాడు పిలాతుడు కాదు. నా పాపముల భారమే మిమ్ము అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన స్లేవ మార్గము యొక్క ఫలమును చూసి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికంగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. నాటికి కావలసిన మాయన్నము మాకు నెట్టివ్వండి. మా తప్పుపైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేతలను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతే ఉన్నారు. స్త్రీలను ఆశ్రమపడి వారు మీరే, మీ గర్భఫలంకి ఆశ్రమపడి వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. ఆమేన్. భారమైన శ్రీవామ్రాను క్రూరులైన జూదా జాతి వారు జేసుకే తిరి. రెండవ స్థలము యేసు ప్రభు స్లేవును మోయిట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలైనా మీ పరిశుద్ధ స్లేవ చేత లోకమును రక్షించితిరి. యేసు ప్రభు తన భుజము మీద స్లేవును మోసుకొని పో సమయమున మనల్ని తలంచి తాను పొందబోవు పోటలను మరణమును మన కొరకు పితయైన సర్వేశ్వరునికి సమర్పించిరి. ఆయన మన పాపముల భారం అంతా స్లేవ రూపంలో తనపై వేసుకొని మోయటను గురించి ధ్యానించుదుంగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. స్లేవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటల ఫలమును చూసి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లేవను మోసుకొనుటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి నామ పూజ్యమును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి.
మా యొక్క తప్పుపైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షించండి. దేవరి వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనములు. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగిన సదాకాలం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశం దయ వల్ల సమాధానం పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనా మీ పరిశుద్ధ స్లేవ్ చేత లోకమును రక్షించుతిరి. యేసు ప్రభు రాతి స్తంభమును పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరచబడెను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను వారి భుజములపై భారమైన శిలువమ్రాను మోపబడెను. ఆ స్థితిలో భారమునకు తాళలేక వారు క్రింద పడినప్పుడు యేసు అనుభవించిన పాటలను గురించి ధ్యానించుదుగాక. నా రక్షకుడైన యేసువా, మిమ్ము ఇంత బాధ పెట్టినది స్లేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పరుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమించ అనుగ్రహం పాలించండి. ఆమెన్. నానాటికి కావలసిన మానవ మాకు నేర్పివ్వండి. మా యొద్ద పడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును స్థాకాల మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. దేవా దీనురాలై దైవపుత్రున్ వెంబడించే సేవమోయుచుండగా. 4వ స్థలము యేసు ప్రభువుకు తన దివ్యమాత ఎదురుపడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయననా మీ పరిశుద్ధ శిలువ చేత ఈ లోకమును రక్షించుతరే. యేసు ప్రభు తన మాతకు ఎదురుపడినప్పుడు ఆ కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును గూర్చి ధ్యానింతుముగాక. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనం నందు మీరేను తల్లిను అనుభవించిన వ్యాకులను చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించి కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగియుండు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపములను విసర్జించి కలకాలము మీతో మోక్షంలో మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యమును నాకు అనుగ్రహించండి. ఆమేన్. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్లు సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. ఆమేన్.
తల్లి జేసు నాదుని గాంచి తల్లాడిల్లే సొమ్మాసిల్లే నుల్ల మెల్ల నీరయన్. 5వ స్థలం యేసు ప్రభు స్లేవుని మోయుటకు సిరేనియా సీమోనుడు సాయపడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించు మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ శిలువ చేత లోకము రక్షించుదురే. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవం విడిచిన వాని వలె నుండిటను ఆ దుష్ట యూదులు చూచి ఆయనను స్లేవలోనే కొట్టి అవమానముగా చంపవలెనని తలంచి ఆయన త్రోవలోనే మృతి చెందరేమోనని తలంచి ఆయన వెనుక స్లేవుని మోయుటకు సిరేనియా సీమోను బలవంతం చేయుటను ధ్యానింతుముగాక. నా రక్షకుడైన జేస్వా, నేను నా స్లేవని ప్రోదయక దానిని ప్రేమతో చేకుని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యంగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణంతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. ప్రభు, నేను మీ నిమిత్తం మృతి పొంద ఆశించుచున్నాను. ఆమేన్. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మాయ తప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్మ సోదరి ఎంత ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్లు సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. ఆమేన్. రాసినుంది స్లేవామోయు జేసు స్వామి మోముతుచే వాసిగా వేరోనికా. 6వ స్థలము వేరొనకమ్మ యేసు ప్రభుని ముఖము తుడుచుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా పరిశుద్ధ శిలువ చేత లోకము రక్షించుతరే. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును వేరొనకమ్మ చూచి ఒక వస్త్రము వారి చేతికి ఇవ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖము తుడుచుకొని మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడుటను గురించి ధ్యానింతుముగాక. నా రక్షకుడైన జేస్వా, ముందుగా మీ తిరుముఖములే అందముగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగానున్నది. జ్ఞానస్థానంలో నేను మీ ఇష్ట ప్రసాదములను పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండెను. ఆయనను పాపము చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరిగి సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరిపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. నానాటి కావలసిన మన మాకు నేర్చుకోండి. మాయ తప్పని వారిని మేము మంచిది మా అప్పును మీరు మన్నించండి. మమ్మ సోదరి ఎంత ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దయగండండి స్వామి. జూద గుంపు చేసు ఘోర రీతి పట్టి కోటి మేరలేక మోదిరే. 7వ స్థలం యేసు ప్రభు రెండవసారి స్లేవ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా పరిశుద్ధ శిలువ చేత లోకము రక్షించుతరే. యేసు ప్రభువు రెండవసారి స్లేవ కింద పడుటను యోచించుదుము గాక.
ఈ పాటుల వలన వారి తిరు శిరస్సునందును అవయముల నందును గల గాయములతో మరల నొప్పి కలిగిన గూర్చి ధ్యానించుదుముగాక. నా రక్షకుడని యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింప దయచేసి ఉన్నాను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని. జేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహం నందు స్థిరంగా ఉండ కావలసిన సహాయమును ఈ రెండవసారి పొందిన పాటలను చూచి నాకు దయచేయండి. నాకు సకల శోధనలు యందు సదా నేను మీ శరణు చొచ్చుటకు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకుండానట్లు దయచేయండి. మా యొక్క తండ్రి, మీ నా పూజింపడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్కివ్వండి. మా యొద్ద పైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక క్రియలు మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆశ్రదపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందున ప్రార్థించండి. పితాపుత్ర పరిశుద్ధాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును స్థాకాలు మహిమ మా మీద కలుగును. దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుల దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. అందరూ సిలువుగా తిరిగి మోకరించండి. కోరి పాప పుంజమెల్ల పారద్రోల యేసు స్వామి, క్రూర బాధ నొందెను. 8వ స్థలము, యేసు ప్రభువు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధుల చేత లోకము రక్షించుటరే. యేసు ప్రభువు నడిచిపోవు మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఎంత పరితాపకరమగు స్థితి యందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారిల ఏడుపుని చూచి ఊరట చెప్పి వారిలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవక మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని తెలియజేసిరి. మీకు విరోధంగా నేను కట్టుకొనున్న ద్రోహం నిమిత్తం దుఃఖించి గూర్చి ధ్యానించదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపంలోకి మన్నింప దయచేసి ఊరట పాలించండి. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపం చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖం కలుగుచున్నది. ఆమేన్. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్కివ్వండి. మా యొద్ద అప్పుడైన వారు మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక క్రియలు మమ్మ రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును స్థాకాల మహిమ కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుల దయ వలన సమాధానమందు విశ్రమితురుగాక. ఆమేన్. స్లేవమోయు శక్తి లేక త్రోవయందు క్రింద కూలి లేవలేక చేసువు. 9వ స్థలము, యేసు ప్రభువు 3వసారి స్లేవ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ శిలువ చేత లోకము రక్షించుటరే. యేసు ప్రభువు 3వసారి స్లేవ కింద పడుటను యోచించుదుముగాక. గాయముల వల్ల వారు బలహీనులైరి. కొలపాతుకుల నిష్ఠూరం మితమించి ఉండును. కర్తకు కదులుటయే కష్టంగా ఉండినను త్వరగా నడువలనని రాణువులు తొందర చేయుచుండురు గూర్చి ధ్యానించుదుముగాక.
నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కాపాలకొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదం దయచేయండి. నేను బలహీనుడనై ఉన్నాను. నా సొంత బలం చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములు నాకు ఇచ్చిన ఎడల ఇంక ఏనాటికి పాపంలో పడను. ఆమేన్. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్లు సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. సమాధానమంత విశ్రమింతురుగాక. ఆమేన్. ఉంటానున్న గాయమంత నంటగా వస్త్రాలనెల్లా గింటిచి లాగిరి. 10వ స్థలము యేసుప్రభుని వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పాతకులు బలవంతముగా యేసుప్రభుని వస్త్రములను ఒలుచుటను గురించి ధ్యానించుతుముగాక. వారిలోని వస్త్రములను వణికిన వారి శరీరముతో ఖర్చుకొని ఉండిన ఆ క్రూరులు వాటిని మడ్డితనముగాను పెరిగినప్పుడు వస్త్రములతో మాంసము పూడు వచ్చి ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనలను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరును మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదుకక ఉండుటకును నిర్మోహత్వమునకు విరుద్ధమైన పాపములను చేయక ఉండుటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరికివేసి మీ మీద మాత్రమే ప్రేమను ఉంచుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పని వారిని మేము మన్నించు మా అప్పును మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్లు సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వల్ల సమాధానం పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. జంట దొంగ వాళ్ళ మధ్య మంట భారమైన సేవ కంటగించి నాటిరి. 11వ స్థలము యేసుప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసుప్రభు శిలువ మీద పరుండబెట్టబడిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్య పితకు తన జీవమును బలిగా ఒప్పగించినారు. ఈ కిరాతకులు ఇనుప చీలల చేత వారిని శిలువలో అంటగొట్టి ఆ శిలువను నాటి అవమానకరమైన ఆ మ్రాని మీద మహావేదనతో చావు విడుచుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా హృదయమున మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికనే మేము విడవకుండా ఉండుటకును నిరంతరము మీ పాదములను కాచుకొని ఉండ చేయండి. నాకన్నా అధికముగా మేము ప్రేమించుచున్నాను.
మీకు ద్రోహము చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా తప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్మ సాధనంద ప్రయోజనం నౌకీల్లో నుండి రక్షించండి. ఆమె దేవరి ప్రసాదము చేత నిండు మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదం పన్నవారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆశీర్వదం పన్నవారినే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మ సర్వేశ్వరుని దయ వల్ల సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. నేడేయంతా పూర్తి అంచు నాడే శ్రీ శ్రీరంబు వంచి వీడినాడు ప్రాణము. 12వ స్థలము యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలైనా మీ పరిశుద్ధ స్లేవ చేత లోకమును రక్షించుతిరి. యేసు ప్రభువు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆరాటమున పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి పొందిన శిలువమ్రానును భక్తితో ముద్దు పెట్టుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను, అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు ఈ ఘోరమైన బాధలు పొందినందుచేత నాకు మోక్ష భాగ్యమునిచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు అనుగ్రహమును నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలోనికి ఒప్పగించుచున్నాను. ఆమేన్. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా తప్పుని వారిని మేము మన్నించుట మా అప్పును మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్లు సదాకాలము కలుగునుగాక. మా మీద దయగనుండి స్వామి. మరణించిన విశ్వాసం ఆత్మను సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. వేడినాడు నాదుడైన యేసువా. 13వ స్థలము యేసునాథుడు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేయుచున్నాము. ఏలయననా మీ పరిశుద్ధ శిలువ చేత లోకము రక్షించుదురే. యేసునాథుడు జీవం విడిచిన వెనుక ఆయన శిష్యులకు యేసోపు నికోదేము వారిద్దరూ ఆయన శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన అతని తల్లి చేతులను నుంచిరి. ఆమె చెప్పగూడ నినదతో ఆ దివ్య శరీరమును చేకొని కౌగులించుకొనును. ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయండి. మీ నిమిత్తము మృతి పొందని ఆశించున్నాను. వేకలు భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రేమను చూసి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుడు మా తండ్రి, మా యొక్క తండ్రి, మీ నామం పూజమండిగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా తప్పు పడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక క్రియలు మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏడు వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశుద్ధమైన వారు మీరే, మీ గర్భం చేసి ఆశుద్ధమైన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ ఇంకడుగాక. ఆదిలో కలుగునట్లు సదాకాలం కలుగునుగాక. మా మీద దయగండి స్వామి. మా మీద దయగనుండండి స్వామి. మరణించిన విశ్వాసాత్మను సర్వేశ్వరుని దయవలన సమాధానం మందు విశ్రమింతురుగాక. ఆమేన్. బాసురుండు మోక్షరాజు దాసులైన పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలము యేసునాథుని శరీరమును సమాధిలో నుంచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. ఏలయననా మీ పరిశుద్ధ శిలువ చేత లోకము రక్షించుదురే. యేసునాథుని శరీరము మోసుకొని పోతున్నాం. ఆయన శిష్యులకు అతని పరిశుద్ధ తల్లి వెంబడించి అతని దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరిచును. అటు వెనుక వారులు సమాధిని మూసి వెడబాసిపోటును గురించి ధ్యానించుదుగాక. నా రక్షకుడైన యేసు, మీ మీద ముగిసి ఉండిన రాతిని ముద్దు చేస్తున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులు వేసిదురు కదా. ఈ ఉత్థానము చూసి లోకాంతము నేను మీతో ఉత్థానమవుటను గురించి మోక్షమునందు సదా మేము పొగిడి ప్రేమించటకును నాకు అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందుడు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టివ్వండి. మా యొద్ద పడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక క్రియలు మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమేలని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రితపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆశ్రితపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితాపుత్ర పరిశుద్ధాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగును, ఇప్పుడును మా మీద దయగానుండండి స్వామి. ఎప్పుడండి స్వామి. మరణించిన విశ్వాసులాత్మ సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. పాపులైన దీనులారా దాపు చేరి కొల్వారే, పాపదోష వీడెను. అందరం మోకరించండి. జపము. ఆ రక్షకుడా, లోక రక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహయాగు యోదాసుల ముద్ద వలన శత్రువులకు చూపించబడను. ఆనాసు, కైఫాసు, పిలాతు, హేరోదాసుల వారి ముందర అవమానముగా అప్పగించను. అబద్ధ సాక్షుల వలన నేరం మోపబడను, మోయబడను, ముండ్ల కిరీటం ధరింపబడను, మీ వస్త్రములు తీయబడను, మీరు శిలువ మీద కొట్టబడను, ఈడు చేత పడవబడను చెత్తగించేదని నేను మహాపాపిగా ఉండినను. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరు మరణములు దేవర వారు చూచి నరక బాధలను నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపడిన దొంగ వాళ్ళని తీసుకుపోయిన స్థలమునకును నన్ను తీసుకుపోండి. ఉత్తమ జపము. సర్వేశ్వరుని స్వరూపముల కంటే మిమ్మత్కంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. పరిశుద్ధ పాపు గారు మరియు విచారణ గురు తలపు నెరవేరినట్లుగా ఒక పరలోకం మంగళం వేడుకొనగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టివ్వండి. మా తప్పు పడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక క్రియలు మమ్మ రక్షించండి. దేవుడి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం.
ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండును మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మేము